కరీంనగర్ కేంద్రంలోని జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం వద్ద ఏఏఎస్ఎఫ్ నాయకులు ధర్నా నిర్వహించారు. డీఈఓ ఆఫీస్ ముందు నోట్ల కట్టలు, పుస్తకాలతో వినూత్నంగా నిరసన చేపట్టారు. ప్రైవేట్ పాఠశాలలు అక్షరాలతో లక్షల రూపాయల వ్యాపారం చేస్తున్నాయని ఆరోపించారు. విద్యాశాఖ అండతోనే ప్రైవేట్ పాఠశాలలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాలల యాజమాన్యాలపై ఏసీబీ, ఐటీ విచారణ చేయాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మణికంఠ డిమాండ్ చేశారు. ప్రైవేట్ పాఠశాలలో 20% పేదలకు ఉచిత సీట్లను చట్టాన్ని అమలు చేసేంత వరకు చదువుతూ పోరాడు, చదువుతూ పోరాడు, పోరాడదాం. కార్పొరేట్ అరికట్టాలి, ప్రైవేట్ పాఠశాల నశించాలి. కరీంనగర్ లక్షల వ్యాపారమా పాఠశాల దోపిడీని నశించాలి. కరీంనగర్లో డిఓఎంఈఓ ప్రైవేట్ ప్రభుత్వ పాఠశాలను కరీంనగర్ నగరంలో ఇలా విద్యను పూర్తిగా వ్యాపారం చేస్తా ఉన్నాయి ప్రైవేట్ పాఠశాలలు. ఇలా విద్య అనేటువంటిది అంగడిసరిగా మార్చి పాఠశాల ఆవరణలు ఇలా వ్యాపార కేంద్రం మార్చారు ప్రైవేట్ పాఠశాలలు. ఇలా ప్రైవేట్ పాఠశాలలో పుస్తకాలంతో, యూనిఫామ్లంతో, అడ్మిషన్ ఫీజు పెట్ట, యూనిఫామ్ ఫీజు పెట్ట, వ్యాన్ ఫీజు పేరు పెట్ట లక్షలాది రూపాయలు వ్యాపారం చేస్తా ఉన్నా డీఓ పట్టించుకోవడం లేదు. ఇలా డీఓ ప్రైవేట్ పాఠశాలలో కరీంనగర్లో తొత్తుగా వివరిస్తూ ఇలా స్పందించాల్సిన, తనిఖీలు చేయాల్సిన ఎంఈఓ సమయానికి రాకుండా ప్రైవేట్ పాఠశాల సమాచారం చేరవేస్తూ ఇలా ప్రైవేట్ పాఠశాల ఇచ్చే లంచాలకు కరీంనగర్ జిల్లా విద్యాశాఖ కక్కుర్తిపడి వారి యొక్క బినామీలుగా ఇలా వారికి అనుకూలంగా కరీంనగర్ జిల్లా డీఓ వ్యవహరిస్తా ఉన్నారు. ఇలా డీఓ ఆఫీస్ కూతపేట సమీపంలో చుట్టూ ఉన్నటువంటి 10 పాఠశాలలు ఇలా అడ్మిషన్ ఫీజు పేరు మీద 10,000 వసూలు చేస్తా ఉన్నా. ఎల్కేజీ విద్యకు ₹1,00,000 వసూలు చేస్తా ఉన్నా. డిఓఎంఈఓ ఎందుకు స్పందించరు, ఎందుకు చూడరు? ఇలా డిఓఎంఈఓ వెంటనే 2 రోజుల్లో కరీంనగర్ జిల్లాలో ప్రతి పాఠశాలలో ఫీజుల నియంత్రణ అమలు చేసి విద్యాశాఖ నిబంధనలు అమలు చేసేంత వరకు ప్రైవేట్ పాఠశాలపై చర్యలు తీసుకోవాలి. లేని పక్షంలో ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఇలా డిఓ ఆఫీస్ ముందు ధర్నా చేసాం. కానీ డిఓ ఇంటి ఏదంటే త్వరలో ధర్నా చేస్తాం. డిఓకు కరీంనగర్ జిల్లాలో ఎక్కడ తిరగనీయకుండా అడ్డుకుంటామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కరీంనగర్ నగరంలో ఇలా విద్యను పూర్తి